నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడండి. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత. ఫిబ్రవరి మాసం వచ్చేస్తోంది మురళి గారు. అమ్మ. రకరకాల గ్రహ మార్పులు కూడా జరుగుతున్నాయి, అవును. కంజంక్షన్స్ ఉన్నాయి కొన్ని గ్రహాల మధ్య. అవును. సో ఎలా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి ఈ ఫిబ్రవరి మాసం అనేది తెలుసుకోవాలనుకుంటున్నామండి. ముందుగా అసలు ఏ ఏ గ్రహాలు కలిసి ఉండబోతున్నాయి, మొత్తం 1 మంత్ ఎలా ఉండబోతుంది గ్రహస్థితి అనేది ఒక్కసారి చెప్పిన తర్వాత మనం రాశులలోకి వెళ్దాం. తప్పకుండా రెడ్ టీవీ భక్తి ప్రేక్షకులకు ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి గ్రహచారము గోచారం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించగలరు. చెప్పేటువంటిది ఖచ్చితంగా కూడా ఇది కేవలం కూడా గోచారం. గోచారానికి సంబంధించి మీకు దీని నుండి ఫలితాలు తక్కువగా కనబడినా కూడా మీ గ్రహచారము అంటే మీరు పుట్టినటువంటి సమయంలో ఏర్పడేటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని ఏర్పడినటువంటి లగ్నము, ఆ యొక్క 12 చక్రాసు, ఏ గ్రహం ఎక్కడ ఉంది అనేటువంటి దాన్ని బట్టి రిజల్ట్ మీకు ఉంటుంది. కానీ ఇది మనం చెప్పేటువంటిది ఫిబ్రవరి నెలలో ఏ ఏ గ్రహాలు మారడం వలన ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని. ఇందులో మనం చెప్పేటువంటి విషయం కొందరికి సంఘటనలు జరిగి ఉండవచ్చును, కొందరికి జరిగి ఉండకపోవచ్చు. మీరు ఖచ్చితంగా కూడా కనెక్ట్ కావాలి. ఎవరికైనా కూడా కనెక్ట్ అయితేనే ఫలానా డాక్టర్ వద్దకు వెళితేనే యొక్క జబ్బు అనేటువంటిది నయం అవుతుంది అనేటువంటిది ఎంతవరకు సత్యమో ఖచ్చితంగా కూడా ఫలానా వారు గురువు గారు చెప్పినటువంటి ప్రిడిక్షన్ కరెక్ట్గా అనిపించింది నాకు అనేటువంటిది కూడా మీకు అనిపించాలి. ఎందుకంటే చాలా కామెంట్స్లో కూడా చూడడం జరుగుతూ ఉన్నది. గురువు గారు మీరు చెప్పినటువంటి విధంగానే నాకు ఆ సంఘటన జరిగింది నిజంగానే అని ఒకరంటే, మరొకరు నాకు అసలు ఎలాంటి సంఘటనలు లేవు అని చెప్పి అంటున్నారు. సంతోషమే అక్కడ. ఇప్పుడు కొంతమంది అలా కమెంట్స్ పెట్టిన వాళ్ళ విషయం నాకు అర్థమైంది. అకార్డింగ్ టు మై అండర్స్టాండింగ్స్ నాకేమనిపించిందంటే, వాళ్ళు అక్షరాన్ని బట్టి రాసి చూసుకుంటారు. అవును. అది కూడా కొంత ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే అక్షరాన్ని బట్టి రాసి చూసుకుంటే అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయని లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటిలా చెప్తూ ఉంటారు. 100% మనకు కనిపించాలి, పోనీ 100 కాదు, 50% అయినా మనకి గోచారానికి సంబంధించి మనకు కనిపించాలి అంటే మన రాశి లగ్నం పర్ఫెక్ట్ గా మనకు తెలిసి ఉండాలి. అంతేనా? ఖచ్చితంగా కూడా. కనుక మీరు ఈ యొక్క సబ్జెక్టును అర్థం చేసుకోండి. ఏదో కర్కాటక రాశికి బాగాలేదు అంటే బాగాలేదు అని చెప్పి నాది కర్కాటక రాశి అని చెప్పి అనుకోవద్దు. కనుక మీకంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయాన్ని బట్టి నిర్ధారణ ఉంటుంది. దాన్ని బట్టే మీరు ముందుకు వెళ్ళాలి. ఇక అవి లేవు అనుకుంటే అది సెకండరీ విషయం. దానికి సంబంధించింది చాలా టాపిక్స్ మాట్లాడడం జరిగింది, మీరు చూసుకోండి. ముందుగా గ్రహస్థితి ఎలా ఉందండి ఫిబ్రవరి మాసంలో? ఫిబ్రవరి మాసానికి సంబంధించి మనకు యొక్క సూర్య భగవానుడు మకరంలోకి రావడము మకర సంక్రాంతిని పురస్కరించుకొని, అది పెద్ద గ్రహమే. ఈ శని భగవానుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే కుంభంలోనే ఉన్నాడు. తనకు సంబంధించి ఎలాంటి మార్పు లేదు. గురువు గారు కూడా మేషంలోనే ఉండడం జరిగింది. కనుక తనకు సంబంధించింది ఏది లేదు. చూసుకున్న రాహుకేతువులు అక్కడే ఉన్నారు. ఇక్కడ కన్యలో, అదేవిధంగా అక్కడ మీనంలో రాహువు. ఇక శుక్రుడు, కుజుడు, అదేవిధంగా బుధుడు, ఈ 3 గ్రహాలు మాత్రమే మారేటువంటి పరిస్థితి. ఈ 3 గ్రహాలు మారేటువంటి సందర్భంలో ఇక్కడ బుధాదిత్య యోగము ఏర్పడుతుంది. విన్నరా? ఫస్ట్ సూర్యుని వద్దకు బుధుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. దానిని బుధాదిత్య యోగము. ఇది కొన్ని రోజులు కొన్ని రాశుల వారికి. అటు పిమ్మట కుజుడు వెళ్ళడం జరుగుతున్నది, అదే సూర్యుని వద్దకు. నెక్స్ట్ శుక్రుడు వెళ్ళడం జరుగుతున్నది. 4 గ్రహాలు ఒకే దగ్గర గ్రహ యుద్ధం కూడా ఏర్పడేటువంటి పరిస్థితి. కనుక ఈ గ్రహాలను బేస్ చేసుకొని ఎవరికి బాగుంది, ఎవరికి బాగలేదు అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక తులారాశి వారికి ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతుందండి? 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించి తులారాశి వారికి సంబంధించి చూసుకుంటే మాత్రము కాస్త బాలేదు అని చెప్పుకోవచ్చును. ఖచ్చితంగా కూడా హెల్త్ ఇష్యూస్ తప్పకుండా. పంచమాత ఉన్నటువంటి శని మూలకంగా వీరికి నరదృష్టి, మీరు కూడా ఎన్నోసార్లు చెప్పి ఉన్నారు, నరదృష్టికి నాపరా కూడా పగులుతుంది అనేటువంటి ఇది వీరికి ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితి. కేవలం దృష్టి తగులుతుంది.
బాగా ఉంది. పంచమ శని అనేటువంటిది డేంజర్ చాలా కూడా అయితే ఇంకా వాస్తవానికి. చాలా రోజులు ఉంటారు కదా ఆయన అక్కడే. అవును. అయితే వీరు ఏం చేసినా కూడా గుప్తంగా చేయండి. ఆడంబరాలకు వెళ్ళకండి. ఏదో కారు కొన్నా అని చెప్పేసి గాని, లేదా హౌస్ కొన్నామని చెప్పి అంటే మంచిదే. మీరు కొనుక్కున్నారు సంతోషమే. కొంచెం టైం బాలేదు. మీరు బయటికి షేర్ చేయకండి. ఏదున్నా కూడా గుప్తంగా ఉంచుకోండి అని చెప్పడం జరుగుతున్నది. రైట్. ఇక 12థ్‌లో కేతువు ఉండేటువంటిది మంచిదే. 12వ స్థానంలో కేతువు ఉంటే విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి వారికి మంచి జరిగే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ముందుకు తప్పకుండా కూడా విదేశీ ప్రయాణం కానీ, లేదా ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు కానీ, లేదా విదేశంలో ఉద్యోగానికి సంబంధించింది కానీ, అన్ని రకాలుగా కూడా విదేశాలకు సంబంధించింది ఓకే. సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు మాత్రము ఉంటది కాస్త. కొత్తగా వివాహం అయ్యింది 2023లో ఏదో మేలోనో, మార్చిలో వివాహం అయింది. లేదా ఎప్పుడో అనుకుందాం. ఇంకా సంతానం కాలేదు అనుకుంటే ఆలస్యం అవుతుంది అనేటువంటిది ఇంకో గ్రహించుకోండి. 1 ఇయర్ అయితే ఆలస్యం ఉంటుందని అనుకోవచ్చు. 25 25 ఆల్మోస్ట్. అదే. అయితే ఇందులోనే కూడా భార్యాభర్తలకు కాస్త చిటపటలు అంటే ఏవైనా అవరోధాలు కూడా ఏర్పడతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వివాహం కాని వారికి తప్పకుండా కూడా మంచిగా చదువుకున్నటువంటి ఇల్లాలు భార్య రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కూడా ఉన్నాయి. ఇంకా 6వ స్థానంలో రాహువు మీకు మంచి రిజల్ట్‌ని తీసుకొని రావడం జరుగుతున్నది. ఎట్లా అంటే 6వ స్థానం గాని, 8వ స్థానంలో గాని పుణ్యగ్రహాలుంటే మంచి రిజల్ట్ వస్తది. కానీ 6వ స్థానంలో రాహు ఉండడం వలన మీకేంది అంటే ఇక్కడ ప్లస్సు రాహువు మీకు అంటే మీడియా రంగం వారికి ఎస్పెషల్లీ లేదా సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌కు సంబంధించినటువంటి వారికి తప్పకుండా కూడా ఈ కొన్ని ఫీల్డ్‌కు వారికి ఎప్పటినుంచో మేము అనుకుంటూ ఉన్నాము. ఇది మేము బయటికి రావడం లేదు అనేటువంటిది గాని, అంటే ఏదో వారి లోపల ఉన్నటువంటి ఒక ఆర్టిస్ట్ గాని, కళ గాని ఇంకేదైనా ఇవి బయటికి వచ్చేటువంటి పరిస్థితి. ఇదొక్కటి గ్రహించండి. ఇక హౌస్ రిలేటెడ్ చేంజ్ గాని, హౌస్ రిలేటెడ్ మార్పులు గాని, ఇంట్లో గొడవలు కానీ తప్పకుండా ఏర్పడేటువంటి పరిస్థితులున్నాయి. జాగ్రత్తగా ఉండండి. లవ్ మ్యారేజెస్ కానీ, లవ్ రిలేషన్‌లో ఉండేటువంటి వారికి కానీ, పెద్దవారు ఒప్పుకోవడం లేదు అని చెప్పి గాని ఏమైనా కూడా రుద్రాభిషేకాలు చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది. హాస్పిటల్ రంగంలో ఉండేటువంటి వారికి మంచి గుర్తింపు రావడం, డాక్టర్స్ కావచ్చును, వారు ఏదైనా కూడా మంచి గుర్తింపు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ల్యాండ్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం సూపర్. ఈ ఫిబ్రవరి నెలలో భూములు కానీ, భూ సంబంధిత గొడవలు గాని ఏవున్నా కూడా సద్దుమణుగుతున్నాయి ఖచ్చితంగా. రైట్ అండి. డెఫినెట్‌గా చెప్పినటువంటి జాగ్రత్తలు పాటిస్తూ అలాగే రెమెడీస్‌ని కూడా ఫాలో చేసుకుని తులారాశి వారు ఈ ఫిబ్రవరి మాసాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ థాంక్యూ సో మచ్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్‌లో వృశ్చిక రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్తే.